ఒంగోలులో నేడు ఇళ్ల పట్టాల పంపిణీ. ఇది ఒక నేను చెప్పినటువంటి విషపూరితమైనటువంటి రోజు ప్రజలను రెచ్చగొట్టేటటువంటి వార్తల్లో ఇదొకటి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జనాలందరూ ఎగబడిపోయి వచ్చేసేవాళ్ళ. డ్వాక్రా వాళ్ళనే కదా పట్టుకొచ్చింది. రాజశేఖర రెడ్డి ఉన్న డ్వాక్రా వాళ్ళనే పట్టుకొచ్చేవాళ్ళు. పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 5% మంది ఉంటారు, పార్టీ అభిమానులు కార్యకర్తలు ఇట్లాంటి వాళ్ళు. మిగతాదంతా డ్వాక్రా మహిళల్ని. బాబు అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రోసయ్య అయినా, చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా. కానీ ఇప్పుడు మాత్రమే ఏదో దుర్మార్గం జరిగిపోతున్నట్టు ప్రజల్ని ఎందుకు వంచడం ఆ డ్వాక్రా మహిళలకు తెలియదా? ఏ టైంలో ఎవరెవరు అందరూ వాళ్ళు ప్రతి ముఖ్యమంత్రి కార్యక్రమానికి పోయి ఉంటారు. కొంతమంది కార్యక్రమం అప్పుడేమో వాళ్ళకి భోజనాలు పెట్టేవాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసేవాళ్ళు. కొంతమంది దానికైతే అది కూడా ఏర్పాటు చేయకుండా వదిలేసినటువంటి సందర్భం ఉంది. మీరు రావాల్సిందే, లేకపోతే మీ లోన్స్ రావు, మీకు అది రాదు ఇది రాదని బెదిరించినాయి. అంతా తెలుసు వాళ్ళకి. ఏదో తెలియనట్టు మిగతా ఎవరైతే తటస్థులు ఉంటారో వాళ్ళ మీదన ప్రభావితం చూపెట్టడం కోసం రాసుకొస్తున్నటువంటి వార్తలు. ఇంకొకటి అసలైనది, ఇవాళ లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే స్థలాలు కేటాయించారో ఆ స్థలాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానమైనటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఇవ్వబోతున్నారు, ఏదైతే సేల్ డీడ్లు ఇవ్వబోతున్నారు, దాన్ని ఇక్కడ పక్కదోవ తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం తప్పించి, అంటే ఒక మంచి జరుగుతున్నప్పుడు ఆ మంచి